అడిగారు. ఇప్పుడు కనుక్కొని నాకు అమ్మాయిని సెట్ చేయండి, నేను పెళ్లి చేసుకుంటాను. ఓకేనా? రెడీ. ఏమన్నా అమ్మాయి ఉందా? పెళ్లి చేసుకుంటాడు మన అమ్మాయి కావాలి. మీరు ఏం చెప్పారు ఫోన్లో? మా ఊరు వచ్చాక ఏం అడిగినా నేను కాదని ఇస్తాను అన్నారు. అన్నారా లేదా? రమణ అమ్మాయి లేదన్నారు కాబట్టి అమ్మాయికి సెట్ చేసుకుంటాను. చంపేస్తాను. అమ్మ మీకు చెప్పండి, అమ్మాయి ఉందా? మాట్లాడినా కొట్టినట్టు చూస్తారండి. హలో, అమ్మాయి సెట్ చేయలేరు. ఎందుకంటే ఈ ఊర్లో అమ్మాయి లేదని నాకు తెలుసును. తెలుసా? అమ్మాయి సెట్ అవ్వలేదు. అవ్వలేదు. ముఖ్యంగా సెట్ అవ్వలేదు. ఎవరో సెట్ చేయలేదు. ఆ పని చేయండి. ఆ అమ్మాయిగా నువ్వుండు. ఎవరు? ఒరే నేను ఉండాలి. అవును, ఉంటాను. కరెక్టే. మా ఆయనకి తెలిసింది అనుకో, ఆయన ప్లాన్ కురేసేస్తాడు. నీకు పెళ్లి అయిపోయిందా? అంటే మీ ఆయన ఒప్పుకోడా? ఎంత కొంత ఇచ్చింది మా డబ్బులు? డబ్బులు ఇచ్చి మా ఆయన కొనేద్దాం అనుకుంటావా? అవును. ఎప్పుడు చూస్తావా? చూడలేదు. ఎలా ఉంటాడు? మిల్క్ బాయ్ లా ఉంటాడు. మిల్క్ బాయ్ అందరూ మిల్క్ ఇచ్చిన గేదెలాగా ఉంటాడు. నువ్వు పుట్టిన మిల్క్ ఇచ్చి గేదెలాగా మిల్క్ బాయ్ లాగా ఉంటాడు. అయితే నువ్వు పెళ్లి కూతురుగా ఉండవు. నీ సిస్టర్ మీ చెల్లికి అయిపోయిందా పెళ్లి? మీ చిన్న చెల్లు అయిపోయింది. మీ చిన్న చెల్లికి అయిపోయిందా పెళ్లి? పెళ్లి అయిపోయిందా? నీకు ఏంటి పెళ్లి? అయిపోయింది. ముగ్గురికి అయిపోయింది. పెళ్లి అయిపోయింది. అయిపోయింది ముగ్గురికి. పెళ్లి అయిపోయింది కాబట్టి ఆ పెళ్లి కూతురుగా నేను ఉంటాను. నువ్వు పెళ్లి కూతురుగా ఉండడం ఏంటి? తప్పుడు అలా ఉండకూడదు. నువ్వు అబ్బాయి కదా, నేను ఉంటాను. సరే నీ కర్మ. నేను పెళ్లి కూతురుగా ఉంటాను కానీ నాకు అమ్మగా ఎవరు ఉంటారు? అమ్మా ఇల్లు పెద్దమ్మని పెట్టేద్దామా? ఎవరు? ఆయమ్మ. ఆయమ్మ వయసు ఎంత, నా వయసు అంతే. వయసు పని ఏంటి? నీలాడితే తల్లి అయితే నాలాడితే కూతురు అయితే మన ఇద్దరు రోడ్డు అంటే అలా నడుచుకుని వెళ్తే కూతురు దుక్కు చూసినట్టు ఉండకూడదు, తల్లి దుక్కు చూసినట్టు ఉండాలి. నీళ్ళు ఎలాంటి క్వాలిటీలు కూడా ఉన్నాయా? సరే నేనే ఉంటాను. నువ్వు నాకు అమ్ము, నీకు నేను కూతురును. వాళ్ళ అమ్మ మన ఇద్దరికి మొగుడు తీస్తాను. మన ఇద్దరికి మొగుడు కాదు, నీకు మొగుడు నాకు అల్లుడు. నాకు మొగుడు నీకు అల్లుడు ఎవరు ఉంటారు? ఉన్నారు కదా. ఎవరు? అతని వయసు అంతే, నా వయసు అంతే. పొడవుకున్నా నీకు పొట్టుకున్నాడు. మా ఇద్దరు సెట్ అవుతాయి. నీకు మాట చెప్తా విను, కరెక్ట్ గా విను. ప్రేమ పుట్టడానికి వయసుతో పని లేదు, కలర్ తో పని లేదు, మనసు ఉండాలి. మనసు ఉండాలి, అంతే కదండి. మనసు ఉండాలి. ప్రేమ పుట్టడానికి వయసుతో పని లేదు అంటే ప్రేమ ఉండాలి. అలా తాతతో చేసుకెళ్ళి అయితే తాతయ్య నన్ను పెళ్లి చేసుకుంటావా చెప్పు. పంపరాబోయేది నీకు. ఇదిగో తాత మాటలు పళ్ళు తేరుతాండి అక్కడ. పెళ్లి చేసుకుంటావా లేదా? ఏడు తాత నాలుగు తేరుతాండు. దగ్గరికి పక్క తరివి కాదు. తాతయ్య చెప్పు, ఫేస్ టు ఫేస్ మాట్లాడు. నన్ను చేసుకుంటావా లేదా చెప్పు తాతయ్య. నీకు చేసుకుంటా. రాగు నువ్వు తెల్ల నిక్కెర చెప్తాను ఎక్కువ కానీ ఆగురా. నువ్వు తాతయ్య దగ్గరికి వెళ్తాను, తాతయ్య పెళ్లి చేసుకోమంటాను. చేసుకుంటారు కరెక్టే. తెల్లారి ఇంటికి వెళ్ళింటే మా అమ్మమ్మ దప్పికిపోయింది నీకు. నాకు భర్తగా ఎవరుంటారు? ఓహో ఈ నాకు మొగుడు, ఈ నాకు మొగుడు, నువ్వు నాకు అమ్మవు. మన ముగ్గురు సెట్ అయిపోయాము. నాకు పిన్ ఎవరు ఉంటారు? చెల్లి. ఈ చెల్లి నాకు చిన్న పిన్ను. ముగ్గురు ఉంటారా? అందరము సెట్ అయిపోయాము. నా పెళ్లికి మంచి బ్యాండ్ బుక్ చేసి వాళ్ళ అమ్మ డీజే వద్దే, డీజే వద్దు, దూరం తీరిపోద్ది. ముగ్గురు అమ్మాయిలు వస్తారు. వాళ్ళు పాడిన పాటలకి మా కుర్రలందరూ డాన్స్ చేస్తారు. అవునా? అయితే బ్యాండ్ బుక్ చేయాలి. బుక్ చేసి ఈ లోపు నేను ఎక్కడది ఎక్కడికి బరాలు హెచ్చాపురం సేలు కొనుక్కొని వచ్చాడు. ఇంకోసారి నోటి దగ్గర మైక్ ఎట్టిన బాబు గుండు పేరుపోద్ది నీకు. హలో నమస్కారం అండి. నమస్కారం అమ్మా. బాగున్నారా? ఏమండి మీకు మా అమ్మాయి తెలుసా? ఎవరు? జిగేలానే. ఏ జిగేలు అందరు వేడి, ఏ జిగేలు అందరు వేడి. ఎప్పుడు నీకు ఇవ్వలేదు నేను మర్యాద. ఏమండి మా అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిందండి. ఎప్పుడు పెళ్ళ? 33వ తారీఖు. ఎక్కడ ఉంది? 33 ఎక్కడ? 30 అతను 3వ తారీఖు. 33 వచ్చే 3 అంటారు. గురుగారు వచ్చిన 3 అండి. ఏ 3? ఈ 3 అండి. క్యాలెండర్ లో 3.
అయితే పెళ్ళి అనుకుంటున్నాం. మరి మీ బ్యాండ్ అయితే బాగుందని విన్నాను, అందుకే వచ్చాను. మీ బ్యాండ్ కి అమౌంట్ ఎంత? మా బ్యాండ్ కి అన్సీజన్ కదా. అవును కదా. ఒక 20,000 అవుతుందమ్మా. 20,000 అవుతుంది. మా బొరగడికి 20,000 ఇవ్వలేదు ఆయన. 20 బ్యాండ్ ఆడారు. 20,000 అంటే 20,000. ఏమండి కొంచెం ఆలోచించి ఇంకో మాట చెప్పకూడదు. ఇంకో మాట చెప్పాలా? ఇంకో మాట ఉంది. అదెంత? 30,000 అవుతుంది. మా అమ్మకి సలుపు తీరితే ఆయన మీరేంటండి కొంచెం రేట్ తగ్గించి చెప్పబోయండి, ఎక్కువ చెప్పి మాట్లాడతారు. మంచి బ్యాండ్ ఏం బ్యాండ్ పడుతున్నారు, ఒకసారి 20,000 చెప్పిస్తే. ఏమండి ఇవన్నీ కాదు కానీ మీరు ఏ రోజు వస్తారు? మేము పెళ్లి ముందు రోజు వస్తామండి. పెళ్లి ముందు రోజా? దేనికి? భోజనాలకే. భోజనాలు లేవు అంటే ఇదిగా, భోజనాలు లేవు. మేము భోజనాలు ఇదిగా భోజనాలు లేవు. మేము భోజనాలు ఎన్నిసార్లు మాట్లాడుతున్నా మేము భోజనం భోజనం లేవండి. పొద్దున్నే వచ్చే వాళ్ళకి టీ, టిఫిన్, కూల్ డ్రింక్ అనమాట. సరే, చికెన్, చేప నాయి అంతా సాధారణ ఇడువ. మాట్లాడు మాట్లాడు. ఏంటి ఏంటి మాట్లాడు. బాలరాజా? ఏం బాలరాజు? ఏంటి మాట్లాడాలి? ఏదో మాట్లాడదు, నువ్వు మాట్లాడు. ఏంటి మాట్లాడుతుడు? నేనేదో మాట్లాడు, నువ్వు మాట్లాడు. గురువు గారు ఏంటి సంగతి చెప్పండి. కాదు, మా అమ్మ బ్యాన్ బుక్ చేసింది. ఎంత గిరే తగ్గించడం ఎక్కువ చెప్పేస్తారండి. అన్సీజన్ ఎక్కువ చెప్పేశారు. అమ్మ ఇదే అడిగి వెళ్ళా. సరేనండి, నేను వెళ్ళొస్తాను. డేట్ మర్చిపోవద్దు, ఓకేనా? అంతా మైండ్ లో పెట్టుకోండి. మీ ఇష్టం. అమ్మా అమ్మ బ్యాన్ బుక్ చేసావా? ఎంత బుక్ చేసావా? 20,000. 20,000? వాళ్ళ అమ్మ డబ్బులు ఎక్కువైపోయా? దేనికి? బ్యాండ్కి తక్కువే. ఆ పని చెయ్య, ఆ బ్యాండ్ సలగ అయిపోండ్రు. ఆతో 2 పాటలు పాడించండి. ఈ లోపు నేను వెనక్కి బట్టలు మార్చుకుని వచ్చేది. ఓకేనా? సూపర్ మార్చుకుని వచ్చేతను. నీకెందుకు? కేక్ తీసేతను. తీసేతను ఆడికి. కేక్ తీసేస్తావా? కేక్ చేయించేస్తావా? కేక్ చేస్తాను. ఓకేనా? మాట్లాడే సరిగ్గా కేక్